రారా. అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇదేం షాపు? అతనేంటి 25 లక్షలు అంటున్నాడు? అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ? ఇంకా అర్థం కాలేదా? 25 లక్షల డూప్లికేట్ నోట్స్ తో పాటు 25 తులాల వాల్యూ ఉన్న రోల్డ్ గోల్డ్ నగల్ని కూడా అరేంజ్ చేస్తున్నాను రా. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇప్పుడు ఇదంతా నకిలేం తెలిస్తే ఇంట్లో నా పని అయిపోతుందిరా. నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. సరే అయితే ఇది కాకుండా నీ దగ్గర వేరే ఐడియా ఉంటే చెప్పు, దాన్నే ఫాలో అవుదాం. సరే, నా దగ్గరే ఐడియా ఉంటే నేను నిన్నెందుకు అడుగుతానురా? కానీ ఈ పద్ధతి నాకు చాలా రిస్క్ అనిపిస్తుందిరా. మరి పెళ్లి అనే పెద్ద రిస్క్ తీసుకుంటున్నావే, దాని ముందు ఇది ఎంతరా? నథింగ్ రా. నమస్తే బాబాయ్. నమస్తే. నేను అడిగిందంతా రెడీయా? అంతా రెడీ. చూపించు. ఓ, ఫస్ట్ క్లాస్ గోల్డ్. ఏంట్రా, ఓకేనా? బాబాయ్, అడ్వాన్స్ డబ్బులు పే చేశాను, బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత నీకు ఇస్తా. అలాగే. రే తీసుకోరా. చీకట్లో ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? అల్లుడు గారు వస్తానన్నారు. నేనొచ్చేది లక్ష్మికి తెలియకూడదు, ఇంటి బయటకొచ్చి వెయిట్ చేస్తుండండి అని చెప్పారు. అవునా? ఈ డబ్బులు నగలు ఫేక్ అని లక్ష్మి వాళ్ళ అమ్మగారికి చెప్పేస్తాన్రా. నీకేమైనా పిచ్చారా? నువ్విప్పుడు ఈ విషయం ఆవిడికి చెప్తే ఆవిడ భయపడుతుందిరా. ఆవిడ భయం వల్ల ఇంకో సమస్య క్రియేట్ అవుతుంది. ఇవి నకిలీవనే విషయాన్ని నువ్విక్కడే మర్చిపో. అలా ఎలా మర్చిపోతాన్రా? పైగా ఎవరికీ చెప్పకుండా ఎలా? ముందు నువ్వు కామ్గా ఉండు. భయపడేంత ఏమీ లేదురా. ఫస్ట్ నీ పెళ్ళవని, మిగతాది తర్వాత చూసుకుందాం. పద, ఏం కాదులే, పద. రెండేలుడు గారు, బాగున్నారా? బాగున్నాను అత్తయ్య గారు. ఇతను మా ఫ్రెండ్ వినోద్. నమస్తే అండి. నమస్తే అండి. అత్తయ్య, లక్ష్మి ఎక్కడుంది? తను లోపలుంది బాబు. ఏంటి అల్లుడు గారు? అది ఇవి తీసుకోండి. ఈ సూట్ కేసు ఏంటి? ముందు మీరు తీసుకోండి. తీసుకోండి. నిఖిల, అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏంటి బాబు ఇదంతా? పట్టుకో. ఇంత డబ్బెందుకు? ఇవి కట్నం డబ్బులు అత్తయ్య గారు. నేను మీకు మాట ఇచ్చాను కదా, డబ్బులు నగలు అరేంజ్ చేసే బాధ్యత నాది అని. చూడండి, ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఒక విషయం, ఇది ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మికి తెలియకుండా జాగ్రత్త పడండి. అయినా ఇవన్నీ లక్ష్మికి తెలియకుండా ఎలా దాచాలి బాబు? ఏమవుతుందోనని భయంగా ఉంది.
అత్తయ్య మీరేం టెన్షన్ పడకండి. రేపు మా అక్క అమ్మ ఇంటికి వస్తారు కదా, వాళ్ళకి లాంఛనాలుగాను కానుకలుగాను ఇవి ఇచ్చేయండి. సరే అత్తయ్య, మేము బయలుదేరతాం. లేట్ అవుతుంది. జాగ్రత్త, లక్ష్మికి కనబడకుండా చూడండి. అమ్మా ఈ డబ్బులు నగలు బావ ఇచ్చారని వాళ్ళమ్మకి అక్కకి తెలిస్తే ఏం చేస్తారో అని తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. అయ్యో వాళ్ళ సంగతి వదిలే. ఈ విషయం ఏమన్నా మన అక్కకి తెలిస్తే తనేం చేస్తుందోనని నాకు భయంగా ఉంది. చిన్నపిల్లలు మీకే ఇంత భయం వేస్తుంటే ఇంక నాకెలా ఉంటుందో ఆలోచించండి. ఎలాగైనా ఈ పెళ్లి జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే.